నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఒక పక్క వైసీపీ, మరోపక్క టీడీపీ రెండు కూడా పోటాపోటీగా వాడి యొక్క జాబితాలు, ఎమ్మెల్యే కానీ ఎంపీ జాబితాలు కానీ విడుదల చేసే దశలో అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించి ఇప్పటికే 4 దఫాలుగా నాలుగు లిస్టులు అయితే రిలీజ్ చేసింది. 5వ దశకు వచ్చేసరికి దాదాపుగా ఒక లిస్ట్ను అయితే వైసీపీ విడుదల చేసిందని చూసుకోవచ్చు. మనం నియోజకవర్గానికి సంబంధించి అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమన్వయకర్తగా రేగం మత్స్యలింగం, అలాగే కాకినాడ ఎంపీకి సంబంధించి చలమలశెట్టి సునీల్, మచిలీపట్నం ఎంపీకి సంబంధించి సింహాద్రి రమేష్ బాబు, అవనిగడ్డకి సంబంధించి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు, అలాగే నరసరావుపేట ఎంపీకి సంబంధించి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, అలాగే సత్యవేడుకు సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ టికెట్ ఇది నూకతోటి రాజేష్, తిరుపతి ఎస్సీకి సంబంధించి ఎంపీ టికెట్ మధ్యల గురుమూర్తి. సో వీటికి సంబంధించి దాదాపుగా 5 ఎంపీ సీట్లు అనౌన్స్ చేసింది వైసీపీ ఇప్పటికే 5వ లిస్టులో. అలాగే 2 ఏదైతే శాసనసభ స్థానాలు ఉన్నాయో వాటిని కూడా ఖరారు చేయడం జరిగింది. సో దీని తర్వాత అలాగే ప్రస్తుతానికి ఉన్న కూటమి ఏదైతే ఉందో టీడీపీ జనసేన కూటమి కూడా ఒక ఎంపీలకు సంబంధించిన 13 మందితో కూడిన ఒక మొదటి లిస్ట్ అయితే విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ఏపీలోని మొత్తం 25 ఎంపీ సీట్లకు గాను 13 స్థానాలకు టీడీపీ జనసేన కూటమి ఎంపీ అభ్యర్థులు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మనకి ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం రామ్మోహన్, అనకాపల్లి దిలీప్ చక్రవర్తి, విశాఖ అలాగే భరత్, నరసాపురం రఘురామకృష్ణరాజు, ఏలూరు గోపాల్, విజయవాడ కేసినేని చిన్ని, నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు, తిరుపతి నిహారిక, రాజంపేట బాలసుబ్రహ్మణ్యం, హిందూపురం పార్థసారథి, అనంతపురం కాల్వ శ్రీనివాసులు, కాకినాడ సానా సతీష్, అలాగే మచిలీపట్నానికి సంబంధించి జనసేన అభ్యర్థి బాలశౌరికి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ కూడా జనసేన కేటాయించడం జరిగింది. మొత్తం 13 సీట్లకు గాను 11 సీట్లు ఏవైతే ఎంపీ టికెట్లు ఉన్నాయో 13 ఎంపీ టికెట్లు తెలుగుదేశాన్ని ప్రకటించడం జరిగింది. 2 మాత్రం కాకినాడ సానా సతీష్ జనసేన నుంచి పోటీలో ఉంటారు. అలాగే మచిలీపట్నం నుంచి బాలశౌరి జనసేనకు కేటాయించడం జరిగింది. సో ప్రధానంగా ఈ 2 ఇలా ఉంటే కనుక ఏదైతే టీడీపీకి సంబంధించి అలాగే టీడీపీ జనసేనకు సంబంధించిన కూటమి, అట్లాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 5వ లిస్టు కూడా ఇప్పటికే రావడం జరిగింది. సో ప్రధానంగా ఒక ఏదైతే సర్వే ఉందో ఒక సర్వే అయితే నెట్టింట ఒకటి వైరల్ అవుతుంది ప్రస్తుతానికి. ఇదే పెద్ద హాట్ టాపిక్గా ఉంది ప్రస్తుతానికి. సో అదేంటంటే ఐపాక్ సర్వే అనేది ఒకటి లీక్ అయింది. అంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు కూడా చేపిస్తున్న ఐపాక్ సర్వే దాని 3వ విడత కూడా ఒకసారి మళ్ళీ 3వ దఫా కూడా సర్వే చేశారనమాట. ప్రస్తుతానికి ఇది చాలా హాట్గా నెట్టింట వైరల్ అవుతుందని మనం చూసుకోవచ్చు. 3వ సర్వేలోనూ టీడీపీ జనసేనలదే అధికారం అని ఐపాక్ ఒకటి రిలీజ్ చేసింది. టీడీపీ జనసేనకు సంబంధించి 143 సీట్లు, అంటే ఉన్న 175 స్థానాలకు గాను 143 స్థానాలు టీడీపీ జనసేనకు వస్తాయి. అలాగే వైసీపీకి సంబంధించి 32 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పేసి ఈ సర్వే కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే తాజా సర్వే కూడా దీనికి సంబంధించి షర్మిల రాకతో కొన్ని మార్పులు చేర్పులు ఏవైతే సమీకరణాలు ఉన్నాయో, ముందుగా జగన్ కానీ జనసేన టీడీపీకి సంబంధించిన వీళ్ళందరూ మిగతా పార్టీలు ఏవైతే కొన్ని సర్వేలు అనుకున్నాయో కొన్ని సమీకరణాలు అనుకున్నాయో ఈ సమీకరణాలన్నీ కూడాను షర్మిల ఆంధ్రప్రదేశ్లో కొంత రాకతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాక్టివేట్ అయిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు శైలజనాథ్ గతంలో ఆయన పిసిసి చీఫ్గా ఉన్నాడు. ఆయన తర్వాత రుద్రరాజు వచ్చాడు. శైలజనాథ్ కూడా టీడీపీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఆ మధ్య కొన్ని వార్తలు కూడా నడిచినాయి. ప్రస్తుతానికి షర్మిల రాకతో కాంగ్రెస్లో కొంత జోష్ అనేది వచ్చిందని కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుస్తుంది. కాకపోతే కొంత పర్సెంట్, అంటే దాదాపుగా ఒక 2% నుంచి 4% వరకు ఓట్లు పోలే అవకాశం ఉంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కలిసిన కేవీపీ కానివ్వండి, అలాగే ఇంతకుముందు ఏవైతే మంత్రిగా చేసిన రఘువీరారెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ యాక్టివేట్ అయ్యారు. తులసిరెడ్డి వీళ్ళందరూ కొంచెం అంటే సీనియర్లు అయినప్పటికీ కూడాను యువత వీళ్ళ వైపు కొంత పట్టించుకోకపోయినా ఎవరైతే ఇప్పుడు కొన్ని జనసేన టీడీపీ అలాగే వైఎస్ఆర్సీపీ బీజేపీలో సీట్లు ఎవరైతే దక్కని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే గతంలో ఎవరైతే మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి కానీ అలాగే వైసీపీ ఎమ్మెల్యే తన యొక్క సభ్యత్వానికి కానీ రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్లో షర్మిలతోనే ఉన్నారు. సో షర్మిల రాకతో కొంత ఏదైతే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీ ఎలా పుంజుకుందో యాజ్ ఇట్ ఈస్గా అక్కడ కూడాను ఆంధ్రప్రదేశ్లో కూడాను కొంత పుంజుకునే అవకాశం ఉంది, కొంత పుంజుకుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇప్పుడు యాక్టివేట్ అయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ ఐపాక్ సర్వే అనేది కొన్ని చక్కర్లు కొడుతుంది. కాకపోతే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే చిరంజీవిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తే కనుక
జనసేన అలాగే బీజేపీ రెండు పొత్తులో ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. జనసేనని టీడీపీకి దూరంగా ఉంచితే అంటే ఈసారి టీడీపీ గెలవకపోతే వచ్చేసారికి ఏదైతే తర్వాత మరొక 5 సంవత్సరాల్లో జరిగే ఎలక్షన్స్ ఉన్నాయో 5 సంవత్సరాల్లో జరిగే ఎలక్షన్స్కి టీడీపీలో కొంత పెద్ద తలకాయ అనేది ఉండే అవకాశం లేదని చంద్రబాబు నాయుడుకి అప్పటికి కొంత ఏజ్ అయిపోతుంది, ఆయన తిరగలేని పరిస్థితి ఉంటుంది, ఇంట్లోనే ఉంటారు కాబట్టి తర్వాత లోకేష్ అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా అనేది వేరే పక్కన పెడితే మరొక స్ట్రాంగ్గా మరొక ఎవరైతే ఎస్టాబ్లిష్డ్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో రాజకీయాలు బాగా చేయగలిగిన పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ టీడీపీకి మరొక 5 సంవత్సరాల తర్వాత ఉండరు అనే ఊహాగానాలు వస్తున్న తరుణంలోనే బీజేపీ టీడీపీని పక్కకు పెట్టి అలాగే జనసేన బీజేపీ కూటమితో రెండో ప్లేస్ని ఆక్యుపై చేయాలని బీజేపీ కూడా దీనికి సంబంధించి కొన్ని వ్యూహాలు అయితే రచిస్తోంది. దీనికి సంబంధించి అటు చిరంజీవికి పద్మ అవార్డు ఇవ్వడం కానీ అట్లాగే ఆయన్ని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు తీసుకురావడం కానీ ఒకవేళ ఆయనకి అక్కడి నుంచి రాజ్యసభకు తీసుకొస్తే కనుక ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఉందో కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడాను జనసేన బీజేపీ కూటమికి పడే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు ఒక వ్యూహం అయితే రచిస్తున్నారు. కానీ ఎంతవరకు ఇది ఫలిస్తుంది మనం ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సర్వే అంటే కొంత టైం పడుతుంది కాబట్టి సర్వే ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి మనం లోకేష్ స్పీచ్ కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ స్పీచ్ కానివ్వండి మనం చూసినట్లయితే లోకేష్ కరాఖండిగా చెప్తున్నాడు ఆయన ఖచ్చితంగా సీఎం పదవిని షేరింగ్ అనేది లేదని చెప్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ చూసుకున్నట్లయితే టీడీపీ వాళ్ళు రాజోలు సీట్లు ఇలా కొన్ని జనసేనకు బలంగా ఉన్న సీట్లు ఏవైతే వాళ్ళు కేటాయించారో అప్పుడు జనసేనని కూడా కొంత అసంతృప్తి వ్యతిరేకత తెలియజేయడం కూడా మనం చూసాం ఖచ్చితంగా. ఎందుకంటే కనీసం మమ్మల్ని అడగాలి కదా, పొత్తులో ఉన్నాం కదా, ఏదైనా డిస్కస్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి, టీడీపీ వాళ్ళు వన్ సైడ్ వెళ్తున్నారు అన్నట్లు కొంత పవన్ కళ్యాణ్ కూడా అసంతృప్తి చూపించిన పరిస్థితులు మనం చూసాం. ఏది ఏమైనా సరే పీకేకి సంబంధించిన ఈ సర్వే 3వ విడత సర్వే ఎంతవరకు నిజం అవుతుంది అంటే ఇప్పుడు రాజకీయ పరిణామాలు డే బై డే మారుతూ ఉన్నాయి. ఖచ్చితంగా జనసేన అలాగే టీడీపీ చివరి వరకు కలిసి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. అలాగే కొంత ప్రాథమిక సమాచారం కూడా ఇదే. కాకపోతే అంటే ఏదైతే అర్బన్ ఏరియాస్లో అర్బన్ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడాను రూరల్ ఏరియాస్లో వైఎస్ఆర్సీపీకి క్యాడర్ బలంగానే ఉంది. అలాగే ఎవరైతే వీళ్ళందరూ కూడాను కొంత సంక్షేమ పథకాలు పొందారో వీళ్ళందరూ కూడాను వైఎస్ఆర్సీపీకి సంబంధించి అటుపక్కనే ఉన్నారని చెప్పి కొన్ని ఊహాగానాలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే రాజకీయ సమీకరణలు ఆంధ్రప్రదేశ్లో చాలా త్వరగా మారుతున్న సందర్భంలో ఈ పీకే రిజల్ట్ ఏదైతే ఐపాక్ సర్వే ఉందో ఈ ఐపాక్ సర్వే కూడాను బయటికి రావడం ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మనం. సో నిజంగా ఏది ఏమైనా సరే రానున్న 72 రోజుల్లో మరొక 72 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఇంటికి పంపించేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా కొన్ని మీటింగుల్లో సభా సమావేశాల్లో ఆయన అనడం కూడా చూస్తున్నాం మనం. ఖచ్చితంగా అంటే ఈ రిజల్ట్ అనేది జనసేన టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంటే కనుక ఖచ్చితంగా కొంత రిజల్ట్ వైసీపీకి టఫ్ అనే సిచ్యువేషన్ అయితే తెలుసుకోవచ్చు. లేదంటే బీజేపీ కనుక వాళ్ళ వ్యూహాలకు అనుగుణంగా వెళ్తే కనుక చిరంజీవిని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తే కనుక ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు తీసుకొచ్చి అలాగే ఒక ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా వేశారంటే కనుక ఖచ్చితంగా కొన్ని సమీకరణాలు మారుతాయి. మళ్ళీ వైసీపీకి అవకాశం ఉండే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే మరొక 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ భవితవ్యం తేలబోతుంది. మనం చూద్దాం నిజంగా ఏది ఫైనల్ రిజల్ట్ వస్తుందా అనేది కూడా. ఇలాంటివన్నీ మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే మినిట్ టు మినిట్ ఏపీ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.